సో, నేను మీకొక స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ మోరల్ స్టోరీ. ఏంటంటే నాకు చిన్నప్పుడు మా టీచర్ ఒకతను చెప్తా ఉండేది. ఆయన ఏంటంటే ఇది మీరు ఏదైనా బిలీవ్ చేస్తే అది అవుతది. మీరు బిలీవ్ చేయకుండా జస్ట్ ఏదో చేద్దామంటే కాదు. మీరు చేసే పనిని మీరు కాన్ఫిడెంట్‌గా బిలీవ్ చేయాలి. అప్పుడే ఆ వర్క్ అనేది సక్సెస్ అయితదని ఆయన ఒక స్టోరీ ఎగ్జాంపుల్‌గా చెప్పిండు. ఏంటంటే ఒక ఊళ్ళో ఏందంటే అందరూ వ్యవసాయం చేసుకుంటా ఉంటారు. కాకపోతే ఏందంటే ఒక సంవత్సరం పైగా వాళ్ళకి వర్షాలనేటివి కురవవు. సో, మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోతాయి. పంటలన్నీ నష్టపోతారు. వాళ్ళకేంటంటే తిననీకి తిండి కూడా దొరకదు. వెరీ హై లెవెల్ ఆఫ్ స్టార్వింగ్ అనమాట. సో, వాళ్ళందరూ చాలా సాడ్‌గా ఉండడాన్ని ఆ ఊరి గుండా పోయి ఒక సాధువు గుర్తించి వాళ్ళకి చెప్తాడన్నట్టు. ఓకే. మీకు ఈ పక్కనే ఒక కొండలున్నాయి గదా! అంటే ఇట్లా అక్కడికెళ్ళి నేను చెప్తున్నా ఒక మంత్రం. దాన్ని అక్కడ చదవండి. ఇట్లా దేవునికి ఇట్లా సో అండ్ సో చేసి పూజ చేయండి. దేవుడు మీకు కరుణించి వర్షాలిస్తాడు. చాలా మహిమగల దేవుడు. నేను చెప్పిన ఏ మంత్రాలు మాత్రం మర్చిపోకండి అని. సో, వాళ్ళందరూ ఏంటంటే ఓకే. ఇంత నష్టపోయాం. మనకు ఎలాంటి హోప్ లేదు గదా! అట్‌లీస్ట్ ఆయన చెప్పినట్టు పోయి పూజ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకుంటారనమాట. కానీ అందులో ఒక అబ్బాయి సో, ఈజ్ ఎ కిడ్ అండ్ హీ బిలీవ్స్ దట్ అన్నట్టు. చాలా పూర్తిగా నమ్ముతాడు. దేవుడు గురించి చెప్పిండు. దేవుడు చాలా మహిమగల దేవుడు. సో, మనకి ఎట్లయినా కూడా వర్షాలు కురిపిస్తాడు అని చెప్పేసి. సో, అతడు ఏందంటే వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా పట్టుకొని పోతాడు గొడుగు. హి క్యారీస్ అంబ్రెల్లా ఎలాంగ్ విత్ హిమ్. సో, దెన్ అందరూ చూసి ఈయనని ఏంటంటే నవ్వుతా ఉంటారు. అరే! సాధువు చెప్పిండు నువ్వు మొత్తానికి ఇక దేవుడు వచ్చి వర్షాలు ఇచ్చినట్టే ఫీల్ అయితాన్నావు కదా అనుకుంటా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అందరూ ఏంటంటే అందరూ పూజ చేస్తారు. పూజ అయిపోతది. అందరూ పూజ ఆయన చెప్పినట్టే మంత్రాలు కూడా చదువుతారు. అయిపోయిన తర్వాత ఏందంటే నిజంగానే మొత్తం మబ్బులన్నీ కమ్మేసి చాలా డార్క్ అయిపోయి ఎప్పుడు చూడనంత మంచిగా డార్క్ వచ్చేసి మంచిగా వర్షం పడతది. అస్సలు ఎండిపోయి ఉన్న భూమి మొత్తం తడుస్తది. అందరూ హ్యాపీ ఫీల్ అయితారనమాట. అయితే ఏమైతదంటే ఇంతలో పైనుంచి దేవుడి వాయిస్ వినపడతది. ఏమనంటే ఓకే. మీరు అందరూ వచ్చిల్లు. నాకు పూజ చేసిల్లు. కానీ నేను వచ్చింది మీరు పూజ చేసినందుకు గాదు. మీ పూజ అనేది మీరు జస్ట్ చేసిల్లంతే. కానీ భక్తి అంటే మనసులో చాలా నమ్మి నా దేవుడొస్తాడు అన్న నమ్మకంతోటి నా చిన్న పిల్లవాడు అంబ్రెల్లా పట్టుకొని వచ్చిండు. తనకి నా మీదున్న ఫెయిత్ ఎక్కడ పోతదో అన్న భయంతోటి దాన్ని నిలబెట్టుకోవాలన్న దాంతోటి నేను ఇక్కడికొచ్చిన. వర్షాలు ఇవ్వడానికి కారణమే అది. అని చెప్పేసి వెళ్ళిపోతాడన్నమాట. అంటే దీని స్టోరీ ఏందంటే మీరు ఏదైనా పని చేసేప్పుడు ఈ పని నేను చేస్తానా ఖచ్చితంగా అయితది. లేదంటే నేను ఇది చదువుతానా ఇది వస్తది నాకు. ఇది ఇలా చేయాల్సి అంటే పూర్తిగా మీరు మనస్ఫూర్తిగా విశ్వసించి దాన్ని ఖచ్చితంగా అయితాందన్న